నమస్కారం, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఇక హనుమంతుడు అనగానే పరమ శ్రీరామ భక్తుడిగా మనకు స్ఫూరిస్తాడు. నిత్యం రామనామ సంకీర్తన చేస్తూ ఉంటాడట ఆంజనేయుడు. ఆయన నవ విద్యా పండితుడు, గాయకుడు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన సంకీర్తనార్చన చేద్దాం. ఇక మనతో ఉన్నారు ప్రముఖ గాయకులు డాక్టర్ గుండి జగదీష్ గారు, అలాగే డాక్టర్ శశిశ్రీ గారు. నమస్కారం అండి ఇద్దరు కూడా. ముందుగా మంచి భక్తి గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా ఏదైనా హనుమంతునికి సంబంధించి మంచి పాట పాడారా? జనరల్గా మనం ఏ కార్యక్రమం చేసినా గణపతికి సంబంధించి ఈ నేను పాడబోయే పాట ముత్తుస్వామి దీక్షిత్ గారు రచించినటువంటి మహాగణపతి. సని పమగమ మగమ రిజరి రిజని పని సగమ పని సని పమగమ మగమ రిజరి రిజని పని సగమ పని సని సరి ని సగమరి ని సరి ని సగమరి ని సని పని ని ప మా ప మగమరి సరి గమ పని సరి సని ప మగ మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి. మహాదేవసుతం మహాదేవసుతం గురు గుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం సారీ గ మా పని ని పమరీ గ మా పాని సని పమ మమ ప మమ పాప పని మ పని ని మమ ప మమ పాప ని ని సని ని సని సరి రి సని సగ మరి రి సని సని సరి రి సని సగ మ గ సగ మ ప మహాగణపతి మనసా స్మరామి. నిజంగా చాలా చక్కగా పాడారండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా దాని గణపతి గీతంతో స్టార్ట్ చేస్తారా? నేను రామ సంగీతంతో స్టార్ట్ చేస్తాను. భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రామదాస్ కీర్తనని రామదాస్ గారి దాశరథి శతకంలో ఒక పద్యాన్ని ఇప్పుడు పాడిస్తాను. శ్రీ రఘురామ చారు తులసీ దళధామ క్షమ క్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషానవో తారక నామ భద్రగిరి దాశరథి కర
కరుణాపయోనిధి భజ రే శ్రీరామం మానస భజ రే శ్రీరామం మానస భజ రే రఘురామం మానస భజ రే రఘురామం భజ రే రఘురామం భండన భీమం భజ రే రఘురామం భండన భీమం రజనిచరౌఘ విరామం రామం రజనిచరౌఘ విరామం రామం భజ రే శ్రీరామం మానస భజ రే రఘురామం మానస భజ రే రఘురామం వానరుహ నయనం కనదహి శయనం వనరుహ నయనం కనదహి శయనం మనసిజ కోటి సమానం మానం మనసిజ కోటి సమానం మానం తారక నామం దశరథ రామం శ్రీతులసీదళ శ్రీకర రామం శ్యామల గాత్రం సత్యచరిత్రం రామదాస హృద్రాజీవమిత్రం తారక నామం దశరథ రామం శ్రీతులసీదళ శ్రీకర రామం శ్యామల గాత్రం సత్యచరిత్రం రామదాస హృద్రాజీవమిత్రం భజ రే శ్రీరామం మానస భజ రే రఘురామం రామ రామ సీతారామ 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 రామ రామ సీతారామ. నిజంగా మీ సంగీతం వింటుంటే భక్తి పారవశ్యంలో అలా అలా తేలిపోతున్నట్టుందండి. జగదీష్ గారు, అసలు మీ సంగీత ప్రస్తావన ఎలా మొదలైందండి? అంటే మీరు అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అవునండి, ఇంతవరకు 117 అవార్డ్స్, బెస్ట్ సింగర్ అవార్డ్స్ తీసుకున్నాను. 117? ఎస్, 117. అందులో మా మానసిక గురువు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 3 అవార్డ్స్, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 2 అవార్డ్స్, నేషనల్ అవార్డు ఢిల్లీలో తీసుకున్నానండి. ఈ డాక్టరేట్ కూడా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి తీసుకున్నాను. ఇంకా నా ప్రస్తావన గాయకునిగా కొనసాగుతున్నా సార్. మీకు ఇష్టమైన ఒక సంగీతం పాడతారా? ఓకే అండి. శ్రీరామదాసులోని అంతా రామమయం. సాధారణంగా ఏంటంటే రాముని పాటలు ఎక్కువ ఇష్టం పాడడం. తనను పోవుడ కంటే రాముని మీదనే ఎక్కువగా ఆయనే పాడమంటారు. ఎక్కడైతే రామనామం ఉంటుందో ఖచ్చితంగా హనుమ అక్కడ మనకు ఏ రూపంలోనూ ప్రత్యక్షమై ఉంటాడు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం, అంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడు, అనంత రూపముల వింతలు సలుపగా, సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాబుధులు అవని జల్బులు, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం,
అంతా రామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. సిరికిల్ జప్పడు శంఖ చక్రయుగముల్ చేదోయి సంధింపడు. ఏ పరివారల్ బొలు జీరడు అబ్రకపతి బల్లిల్పడు. ఆకర్ణికాంతర జమ్మిల్లము జక్కనొత్తడు. వివాద ప్రోతిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు. గజ ప్రాణవనోత్సాహి. జై శ్రీరామ్. నిజంగా చాలా 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 బాగుందండి. థ్యాంక్ యూ. శశిశ్రీ గారు, అంటే ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా హనుమంతుడు ఉంటారంటారు. ఏదైనా రాముడి కోసం ఏదైనా పాట పాడతారా? జయ జానకీ రమణ జయ విభీషణ శరణ జయ సరోరుహ చరణ జయ ధనుజ హరణ. జయ జానకీ రమణ జయ విభీషణ శరణ జయ సరోరుహ చరణ జయ ధనుజ హరణ. జయ త్రిలోక శరణ్య జయ భక్త కారుణ్య జయ గణ్య లావణ్య జయ జగద్గణ్య. రామ్ 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 సకల లోక నివాస సాకేత పురవాస అకళంక నిజహాస అబ్జముఖహాస. రామ్ 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 సుఖమౌని స్తుత పాత్ర శుభరమ్య చారిత్ర మకర కుండల వన్న మేఘ సమవర్ణ. రామ్ 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 రూప నిర్జిత మార రుచిర సద్గుణ శివుర శ్రీపతే సుకుమార సీతా విహార. రామ్ 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 జయ జానకీ రమణ జయ విభీషణ శరణ జయ సరోరుహ చరణ జయ ధనుజ హరణ. రామ్ హరే రామ్ హరే రామ్ హరే రామ్ 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 హరే రామ్ హరే రామ్ రామ రామ శ్రీరామ. రామ్ హరే రామ్ హరే రామ్ హరే రామ్ రామ్ హరే 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 రామ్. ఇది కూడా రామదాస్ కీర్తన. చాలా బాగుందండి. ఇది నేను కంపోజ్ చేశాను.
అంటే మీరు మ్యూజిక్ కంపోజర్ కూడా విన్నాము. కంపోజర్ అంటే మీ ప్రస్థానం ఎక్కడ, ఎలా, ఎప్పుడు మొదలైందండి? చిన్నప్పటి నుంచే మొదలైంది. మా అమ్మగారు మొదటి గురువు, సంగీత విద్వాంసురాలు ఆమె కూడా. భద్రాచలంలో కోటి కృష్ణమాచార్యులు గారు, సక్కుబాయి మా అమ్మ నాన్నగారు. అక్కడే మొదలైంది. అక్కడి నుంచి భద్రాచల దేవస్థానంలోనే సుప్రభాతం పాడటం, మధ్యాహ్నం రాత్రి పౌర్ణమి సేవ, మధ్యాహ్నంలో ప్రభుత్వ సేవ అని జరుగుతుంది, అక్కడ పాడటం, అవన్నీ నేర్చుకున్నాను అక్కడ. ఆ ప్రస్థానం అంటే 5-8 నుంచే మొదలైంది. అక్కడ శేషన్ రాధాకృష్ణమూర్తి గారు, తర్వాత మొన్ననే పద్మశ్రీ అవార్డు వచ్చింది గోస్వీడ్ షేక్ హసన్ సాహిబ్ గారని, ఆయన అక్కడ ఆస్థాన నాదస్వర విద్వాంసులుగా ఉన్నారు, వారి దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత అలా అలా నా సంగీత ప్రస్థానం మొదలైంది. మీ అమ్మగారికి ఇష్టమైన పాట ఏంటండి? ఒకసారి పాడతారా మాకోసం? తప్పకుండా. రామం భజే శ్యామం మనసా, రామం భజే శ్యామం వచసా, రామం భజే శ్యామం మనసా, రామం భజే శ్యామం వచసా, సర్వవేద సారరూపం సర్వభూత హేతునాథం, సర్వవేద సారరూపం సర్వభూత హేతునాథం, రామం భజే శ్యామం మనసా, రామం భజే శ్యామం వచసా, నీలమేఘశ్యామలం నిత్యధర్మచారిణం, నీలమేఘశ్యామలం నిత్యధర్మచారిణం, దండినం కోదండినం, దండినం కోదండినం, దురాచార ఖండినం, రామం భజే శ్యామం మనసా, రామం భజే శ్యామం వచసా, రామం భజే శ్యామం వచసా. చాలా బాగుందండి. జగదీష్ గారు, మా కోసం మరో మంచి గీతం పాడగలుగుతారా? ఇంతసేపే రాముని మీద, గణపతి మీద అయిపోయింది, హనుమంతుని మీద పడండి. ఈ పాటను రాసిన వారు సంగనబట్ల చిన్న రామకృష్ణ గారు. మా నాన్నగారు కూడా మంచి మ్యూజిషియన్, కీబోర్డ్ ప్లేయరు. ఆయన కంపోజ్ చేసిన పాట ఇది. అంజనీ పుత్ర ఆంజనేయ అని ఒకటి మంచి గీతం అండి. అంజనీ పుత్ర ఆంజనేయ మంజుల రవళిచే అంజలి వేడిద, అంజనీ పుత్ర ఆంజనేయ మంజుల రవళిచే అంజలి వేడిద, అంజన పుత్ర ఆంజనేయ. సంజయ కెంజాయ చందన దేహ, సంజయ కెంజాయ చందన దేహ, కంజదళములే కనుదోయి దేవా, కంజదళములే కనుదోయి దేవా, రంజనమైన రామనామముతో, రంజనమైన రామనామముతో సంజీవగిరిని
అరచేత దేచిన అంజని పుత్ర ఆంజనేయ మంజుల రవళిచే అంజలి వేడెద అంజని పుత్ర ఆంజనేయ కుంజరయాకృతి అసురులతో నీవు జంజము చేసి లంకను గాల్చి కుంజరయాకృతి అసురులతో నీవు జంజము చేసి లంకను గాల్చి వంజుల వనమున వైదేహిని గని వంజుల వనమున వైదేహిని గని సంజాతనోత్సాహ ముద్రిక నీచిన అంజన పుత్ర ఆంజనేయ మంజుల రవళిచి అంజలి వేడెద అంజన పుత్ర ఆంజనేయ అంజన పుత్ర ఆంజనేయ అంజన పుత్ర ఆంజనేయ అంజన పుత్ర ఆంజనేయ నిజంగా చాలా బాగుందండి. అంటే పశువెత్తి శిశువెత్తి అంటారు, అంటే పశువులు శిశువులు సైతం సంగీతానికి కరుతాయి అంటారు. నిజంగా సంగీతానికి అంత శక్తి ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. సంగీతం ఇంకొకటి ఉందంటే ఎదుటి వ్యక్తిని సంతోషపరచవచ్చు, మనము బాధపడవచ్చు. ఆ సిచ్యువేషన్ అంటే ట్రాజిడీగా మనము ఆ మూమెంట్లో కూడా తీసుకెళ్ళవచ్చు. తర్వాత హ్యాపీనెస్కి కూడా అంత పవర్ ఉంది, శక్తి. ఈ మధ్యలో డాక్టర్స్ కూడా చెప్తున్నారు, మన హాస్పిటల్లో కూడా మ్యూజిక్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుందండి. వాళ్ళ బ్రెయిన్ మీద బాగా పనిచేస్తుంది. ఆ డాక్టర్సే ఇది ప్రూవ్ చేశారు, సంగీతానికి అంత మహాశక్తి ఉందండి. అది అవునండి. శశిశ్రీ గారు ఏదైనా మాకోసం మంచి పాట పాడుతారు? డాక్టర్ గొల్లపల్లి రామకిషన్ గారు ఆంజనేయ స్వామి మీద రచించిన ఒక కీర్తనను పాడతారు. రోమ రోమమున రాముని నిల్పిన హనుమా కామ క్రోధ లోభాది వైరుల సత్వరమేదునుమా. రోమ రోమమున రాముని నిల్పిన కామ క్రోధ లోభాది వైరుల సత్వరమేదునుమా. రోమ రోమమున రాముని నిల్పిన హనుమా కామ క్రోధ లోభాది వైరుల సత్వరమేదునుమా. వేడుచుంటిని నిగ్రహమీయగ మా ప్రార్థన వినుమా. వేడుచుంటిని నిగ్రహమీయగ మా ప్రార్థన వినుమా. కపివర ప్రముఖ కనికరమున మము దయగనుమా. కపివర ప్రముఖ కనికరమున మము నీ దయగనుమా. రోమ రోమమున రాముని నిల్పిన హనుమా కామ క్రోధ లోభాది వైరుల సత్వరమేదునుమా. అంబోధిని లంఘించే లంకిని మదమణి చేసి అశోకవనమును చేరి అంగుళీయకము అందజేసి. అంబోధిని లంఘించి లంకిని మదమణి చేసి అశోకవనమును చేరి అంగుళీయకమునందజేసి అవనిజ దుఃఖమునొకింత దూరము చేసి. అవనిజ దుఃఖమునొకింత దూరము చేసి సుందరకాండకు ఉండవైతివి మారుతి వెరసి. సుందరకాండకు సూర్యుడవైతివి మారుతి వెరసి. రోమ రోమమున రాముని నిల్పిన హనుమా కామ క్రోధ లోభాది వైరుల సత్వరమేదునుమా.
ఇంద్రజిత్తు బాణానికి సౌమిత్రి మూర్ఛనుందా, ఇంద్రజిత్తు బాణానికి సౌమిత్రి మూర్ఛనుందా, జాంబవంత నీలాదులు నీ వీరత్వము పొగడా, జాంబవంత నీలాదులు నీ వీరత్వము పొగడా, సంజీవిని పర్వతమే పెకలించి అరచేత కొనితేగా, సంజీవని పర్వతమే పెకలించి అరచేత కొనితేగా, హక్కున చేర్చెను నిన్ను రాముడు లక్ష్మణుడు కోలుకొనగా, రోమ రోమమున రాముని నిలిపిన హనుమా, కామ క్రోధ లోభాది వైరుల సత్వరమేదునుమా, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ భద్రాద్రి రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ భద్రాద్రి రామ, రామ 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 శ్రీరామ శ్రీరామ. చాలా బాగుందండి. జగదీష్ గారు, ఏదైనా సినిమాకి సంబంధించి అందరికీ తెలిసినటువంటి ఏదైనా భక్తి పాట పాడతారా? తప్పకుండా అండి. శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం, శ్రీకృష్ణునికి ఆంజనేయునికి యుద్ధం జరుగుతుంది ఒక సన్నివేశంలో. అప్పుడు ఆ రాముల వారిని తలుచుకుంటూ ఆ ఆంజనేయ స్వామి ఆలపిస్తున్నటువంటి పాట. రామా రఘురామా ఎన్నాళ్ళు వేచేను ఓ రామా, నీకు ఇకనైన దయరాధ శ్రీరామా, ఎన్నాళ్ళు వేచేను ఓ రామా, నీకు ఇకనైన దయరాధ శ్రీరామా, నీ అండనే చేర రాలేను రామా, నా కొండకే నీవు రావయ్య రామా, ఏ జన్మకైనా నా జపము నా తపము నీవే నీవే రఘురామా, జగదభిరామా జానకి రామా, జగదభిరామా జానకి రామా, జయ రామ శ్రీరామ, ఎన్నాళ్ళు వేచేను ఓ రామా, నీకు ఇకనైన దయరాధ శ్రీరామా, పూలు వేరైన పూజ ఒకటని నేటికి తెలిసెను ఓ దేవా, పూలు వేరైన పూజ ఒకటని నేటికి తెలిసెను ఓ దేవా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయా, రాముడవైనా కృష్ణుడవైనా ఆదిదేవుడవు నీవేనయా, హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ
హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ రామ రఘురామ. నిజంగా చాలా చక్కగా పాడారండి. ఇద్దరి కాంబినేషన్లో ఏదైనా పాట పాడండి. ఉన్నది దాశరథి కరుణా పయోనిధి. ఓకేనా మేడం? ఇది శ్రీరామదాస్ మూవీలో నుండి లాస్ట్ క్లైమాక్స్లో పాడేటువంటి సాంగ్ అండి. ఇది శ్రీ వేదవ్యాస గారు రాశారు, ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని సమకూర్చారు. దాశరథి కరుణాపయోనిధి నువ్వే దిక్కని నన్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిను భజించడమా, రామకోటి రచయించడమా, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి. దాశరథి కరుణాపయోనిధి గుహుడు నీకు చుట్టమా, గుండెలకు హత్తుకున్నావు, శబరి నీకు తోబుట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు, నీ రాజ్యము రాసిల్మంటినా, నీ దర్శనమే మల్టిని కాని ఏలరావు, నన్నేలరావు, నన్నేలరావు. సీతారామ స్వామి, సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి. రామ రసరమ్య రామ రమణీయ నామ, రఘువంశ సోమ రణరంగ భీమ, రాక్షస విరామ కమనీయ కామ, సౌందర్య సీమ నీరద శ్యామ, నిజ భుజోద్ధామ భోజన లలామ, భువన జయ రామ పాహి భద్రాద్రి రామ పాహి. తక్షణ రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా, డాండ 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 నినదంబుల జాండము నిండ మత్త వేదండము, నిక్కినే పొగడు నీ అభయవ్రతమేదిరా, ప్రేమ రసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగ రంగ బహురంగద భంగ తుంగ సుగుణీకత రంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాపపుదు సంఘ విహంగ భూతల పతంగా మధుమల్గళ రూపము చూపవేమిరా, గరుడ గమన రారా, గరుడ గమన రారా. జయ జయ హనుమ భక్తాంజనేయ, ఇదిగో హారతి మారుతీశ. జయ జయ హనుమ భక్తాంజనేయ, ఇదిగో హారతి మారుతీశ. జయ జయ హనుమ భక్తాంజనేయ. తప్పులు ఒప్పులు తెలియక నేను నిత్యము నీ పూజ సేతును దేవా, తప్పులు ఒప్పులు తెలియక నేను
నిత్యము నీ పూజ సేతును దేవా ఏ తప్పులున్నా మన్నించవయ్యా ఏ తప్పులున్నా మన్నించవయ్యా ఏ ముప్పు రాకుండా కాపాడవయ్యా జయ జయ హనుమా భక్తాంజనేయ ఇదిగో హారతి మారుతీశ జయ జయ హనుమా భక్తాంజనేయ జితేంద్రియుడవని నే కోరితేనా జిల్లేడు పువ్వులు నీ పూజకు జితేంద్రియుడవని నే కోరితేనా జిల్లేడు పువ్వులు నీ పూజకు రామయ్య మెచ్చిన దూత నీవని రామయ్య మేచిన దూత నీవని రామ జపము నేనే చేయనా జయ జయ హనుమా భక్తాంజనేయ ఇదిగో హారతి మారుతీశ జయ జయ హనుమా భక్తాంజనేయ వీరాంజనేయ అభయాంజనేయ. నిజంగా చాలా చక్కగా పడారండి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం మాకు అవకాశం ఇచ్చినందుకు. ఇది ఇవాళ హనుమాన్ స్పెషల్ చిట్ చాట్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.